మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి వినపడేదిగా ఉండాలి. ఇది మన ప్రార్థన అక్కడికి వినపడితే అక్కడి నుంచి మనకి కూడా సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం. మనం మోకరించినప్పుడల్లా మన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు నీ ప్రార్థన వినట్లేదు అంటే నీకు సమాధానం కూడా రాదు. సమాధానం కలిగిన ప్రార్థన కావాలి మనకి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆయనతో మనం మంచి సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక దర్శనం ద్వారాగాను, ఒక కళ ద్వారాగాను, మరి స్వరం ద్వారాగాను, మరి వాక్యం ద్వారాగో ఏదో రీతిగా దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకును ప్రత్యేకంగా చేరి వచ్చిన సంఘమునకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చాలా మంచి విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు 5-10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. కొంచెం శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే వారంలో మనం కూర్చునేది 1 గంట 2 గంటలు. మనకిచ్చిన దినాలు వారంలో 7 రోజులు ఉంటే మొత్తం టైం అంతా మనమే వాడేసుకుంటాం కదా. మన సొంత పనులకే వాడేస్తూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి టైంను వృధా చేయకుండా ఆ టైంలో దేవుని స్తుతించాలా, ఆరాధించాలా, ప్రార్థించాలా, వాక్యం వినాలా, దేవుడు చేసిన మేలు సాక్ష్యంగా చెప్పాలా, ఇదంతా సిద్ధపడి రావాలి. బయట నుండి వచ్చేటప్పుడే దేవుని మందిరమునకు, దేవుని సన్నిధానములకు వచ్చేటప్పుడు ఇప్పటిదాకా దైవజనులు చెప్పారు, అయ్యగారు చెప్పారు, వీరిద్దరు చెప్పిన మెసేజ్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకరి దగ్గర స్నేహం చేయాలి అంటే మనం ఏం చేస్తాం, చాలా ఆతురత ఉంటుంది. ఇప్పుడే వస్తున్నాడు, ఏంది ఇంకా రాలేదు, బయలుదేరిన అన్నాడు ఇంకా రావట్లేదు ఏంది అంటే ఎంత ఆతురత ఉంటుంది, ఎంత తొందర ఉంటుంది. కలవాలి, మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి అని. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో ఎవరితో మాట్లాడిన వల్ల ఫ్రెండ్తోనే మాట్లాడుతాం ఎక్కువ. అవునా కదా చెప్పండి, నిజమా కదా? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పరు. ఇప్పటి ఈ జనరేషన్లో అయితే అమ్మనాళ్ళకి అసలు చెప్పరు. ఇంట్లో అంతా సీక్రెటే. ఇన్ని రోజులు బయట సీక్రెట్గా ఉండేది, బయట ఫ్రెండ్షిప్ చాలా తక్కువ ఉండేది. ఇంట్లోనే వాళ్ళ లోకం అంతా తల్లిదండ్రుల దగ్గరనే, వాళ్ళ మాట కానీ వాళ్ళ అవసరాతులు కానీ తల్లిదండ్రులకు మాత్రమే తెలిసి ఉండేది. ఇప్పుడు బయట అంతా ఫ్రెండ్స్కు, బయట వాళ్ళందరికీ తెలిసిపోతుంది, తల్లిదండ్రులకు మాత్రమే తెలియదు. ఫ్రెండ్షిప్ ఉల్టా అయిపోయింది, స్నేహం ఉల్టా అయిపోయింది. స్నేహం ఎవరితో చేయాలా, ఎలా చేయాలన్నది మారిపోయింది. కల్చర్ని బట్టో, మనుషులను బట్టో తారుమారైపోయింది. కానీ ఎవరు మారినా, ఏది మారినా వాక్యము మారదు. మన దేవుడు, మన స్నేహానికి కూడా మార్పు రాకూడదు. దేవుని దగ్గర మనది సీక్రెట్ ఉండకూడదు. బయట అంతా తెలుస్తుంది కానీ ఇంట్లో తెలియదు. ఇది కరెక్ట్ కాదు. చూడండి, యేసు ప్రభు వారు ఒకరిని స్నేహంగా ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? మరియా, మార్తా, లాజరు అనే వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్గా ఉన్నాడు. చాలా వరకు అందరికంటే ఎక్కువ వారిని ఎక్కువ ప్రేమించేవాడు ఆయన. ఎందుకని వాళ్ళనే ప్రేమించాలి. ఆయన ఎమ్మడ తండోపతండాలు జనం వెనక ముందు జయజయలు కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఆయనకి ఏం కావాలో ఆలన పాలన చూసే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారి కదలికలు, ఆలోచనలు గ్రహించే వారు ఎమ్మటున్నాడు. వారందరినీ కూడా పెట్టి పక్కన విడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంటే ఎక్కువ శాతం. చూడండి, ఒకవైపు నుంటే ఫ్రెండ్షిప్ కాదు, 2 పక్కల ఉండాలి. మనలను ప్రేమించే వాళ్ళను మనం ప్రేమించడం చాలాసార్లు. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం చాలామందికి తెలియదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న సంగతి మర్చిపోతాం. మనల్ని ప్రేమించని వాళ్ళు, మమ్మల్ని ద్వేషించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎట్లా ప్రేమిస్తారంటే, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఎంత ఉంది, వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తే మనకేం లాభం ఉంది,
వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం ఏంది, ముందు భవిష్యత్తులో మనకేమైనా వీళ్ళ వల్ల ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు ఏంటంటే లావాదేవీలు, ఆస్తులు పాస్తులు, అందచందాలు, చదువులు, ఉద్యోగాలు, ప్రపంచ కల్చర్ని బట్టి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్ ధనం మీద ఆధారపడి, డబ్బు మీద ఆధారపడి, నీ చదువు, నీ డిగ్రీల మీద ఆధారపడి చేయవచ్చునేమో నీ ఫ్రెండ్షిప్. కానీ ఇదంతా కూడా ఒక దినం ఆగిపోతుంది. ఆ దినము ఆగిపోతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఆపద వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కవరేజ్ ఏరియాలో ఉండదు ఆ ఫోను. గుర్తుంచుకోండి, లోక స్నేహము దేవునికి వైరము అని ఉంది బైబిల్లో. లోక స్నేహము దేవునికి వైరము. లోకమును ప్రేమించువాడు దేవుని ప్రేమించలేడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండలేడు. కనుక దేవుని ప్రేమించేవాడు లోకమును ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తానంటే ఇక్కడ కుదరదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును, నేను ఎక్కడుందునో ఆడక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక వాక్యం చదవండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చదవండి. ఇంకొకరు 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. ఈ 2 వచనాలను త్వరగా ముగిస్తాను. దేవుని స్తోత్రం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుడు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, ఎప్పటికీ తీసివేయబడదు. దేవునితో నా స్నేహం చేసేటప్పుడు తొందరపాటుగా తొందరగా అన్ని తొందరగానే అయిపోవాలి. మనకి అర్జెంటుగా అయిపోవాలి. చాలా మంది సంఘాల్లో మార్తమ్మలు ఎక్కువ ఉంటారు మరియమ్మల కంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్తమ్మలు చాలా మంది ఉంటారు. మార్తమ్మలకున్న పని ఏంటి? ఎవరన్నా వస్తే చాలా డిగ్నిటీగా కనపడాలి మనిషి. ఇల్లు చాలా అఫీషియల్గా కనపడాలి, చాలా శుభ్రంగా ఉండాలి, వంట పాత్రలన్నీ మెరిచిపోవాలి. మా టీవీ ఇంటి ముందర సోఫాలు చాలా అటాసంగా కనపడాలి. వచ్చే వాళ్ళకి చాలా ఆర్భాటం చేస్తూ ఉంటారు. తిండి కూడా చాలా గొప్పగా చేయాలనుకుంటారు. మార్తమ్మ గారి పని అది. మార్తమ్మ గారి పని అది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు వచ్చాడన్న సంగతి మార్తమ్మ గారు ఇంకా గ్రహించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్తమ్మ గారు గ్రహించలేదు. ఎందుకు గ్రహిస్తలేదు? ఆమె విస్తారమైన పనిలో మునిగిపోయింది. వింటున్నారా అమ్మ? విస్తారమైన పనిలో మునిగుంటున్నారు. ఉదయం లేచ సాయంకాలం వరకు పిల్లల స్కూల్కు పంపిందాకా ఉదయం ఒకటే ఆరాటం. పిల్లలు వెళ్ళిపోయారా, వాళ్ళ బట్టలు షూలు క్లీన్ చేసి వంట చేసి పని చేసి అయిపోయిందా? ఏదో టీవీలో ఏదో సీరియల్ కొంచెం ఒక గంట 2 గంటలు టైంపాస్ అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం వాళ్ళు వచ్చేస్తారు. ఇదే పని వాళ్ళకు. పని మీదనే ధ్యాస. టైం ఉంటే ప్రార్థన చేద్దామా, బైబిల్ చదువుదామా, దేవుని దగ్గర కొంచెం సమయం గడుపుదామా, దేవుని గురించి ఏమన్నా తెలుసుకుందామా, అస్సలు ఉండయి. మార్తమ్మల ఆలోచన అంతా ఏముంటుందంటే, ఆదివారం నాడు చర్చికి వచ్చి బైబిల్ గూట్లో పెడితే మళ్ళా ఆదివారం వచ్చేటప్పటికి దాన్ని క్లీన్ చేసుకొని సంకలో పెట్టుకొని రావటమే. ఇది మార్తమ్మల పని. దేవుని స్నేహం చేయాలి అంటే మరియమ్మ ఏం చేస్తుంది? మరియమ్మ ఏం చేస్తుంది అయ్యా? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేది వింటుంది. యేసుప్రభు వారు ఆ ఇంటికి వచ్చింది అందుకు. ఇంటికి వచ్చాడు,
యేసుప్రభు వారు ఎందుకు వచ్చిండు? నీ ఇంట్లో ఏముంది ఎంత ఉంది అని చూడడానికి రాలేదు. ఎందుకంటే ఆయన కన్నులకు ఏమీ మరుగై లేదు. మనం ఎవరమో, మనం ఎలాంటి వారమో, మన భక్తి ఎంతనో, మనం ఎంత యథార్థ పనులమో, మనం ఏం చేస్తున్నామో, మన దగ్గర ఏముందో ఏం లేదు అన్నీ తెలుసు. మనం చూపించుకోవాల్సిన చెప్పుకోవాల్సినంత అవసరం ఏముండదు. మరియమ్మలాక సైలెంట్గా ఆయన పాదముల దగ్గర కూర్చొని, స్నేహితుడు వస్తే ఏం చేస్తారు చెప్పండి? బయటకు వస్తే కూర్చో అంటావా? లేకపోతే కొంచెం అర్జెంట్ నేను అక్కడ పని చేస్తున్నాను ఈడ కూర్చో అంటావా? టీవీ పెట్టాను ఆడ చూసుకుంటూ ఉండంటావా? ఏం చేస్తాం? నా ఫ్రెండ్ వచ్చిండో నేను రాను, బయట నుండి ఎవడన్నా ఫోన్ చేసిన నేను ఈరోజు ఎక్కడ రాను, నా ఫ్రెండ్స్తో ఫుల్ టైం గడపాలి. ఇది మరియమ్మ అటువంటి పని ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడో అది వినగలిగిన వాళ్ళకి కావాలి. క్రైస్తవ జీవితంలో కరువైపోయింది అదొకటే. ఈ రోజులలో సంఘాలలో, కుటుంబాలలో కరువైపోయింది ఏంటంటే ఆయన చెప్తే ఏం చెప్తాడో అది ఇందాం అన్నటువంటి ఆలోచన చాలా మంది కరువైపోయారు. మార్తమలలాగా చాలా మంది ఉన్నారు. పని ఆర్భాటం ఆరాటం అంతా కనపడుతూ ఉంది, కానీ అదంతా కూడా నీ ఎదురు నుంచి అంతా పోతుంది. అంతేనా? కొత్త ఇల్లు ఉంది అనుకోండి, 2 సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది? ఒక మంచి 50 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాం అనుకోండి, 2 సంవత్సరాల తర్వాత 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, కొంతసేపు సంతోషం ఉంటుంది. కానీ మరియమ్మ గారి జీవితంలో యేసు ప్రభు వారి పాదాల దగ్గర గడిపినటువంటి టైం, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో గడిపినటువంటి సంతోషము, యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఎప్పటికీ తీసివేయబడదు, ఎప్పటికీ తీసివేయబడదు. మృతులు సైతము కదల్చలేవు, ఎందుకంటే దేవుణ్ణి కదల్చలేవు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారిని ఏమీ చేయలేవు. ఈ లోక సంబంధమైన దానితో స్నేహం చేసే వాళ్ళు ఎప్పుడైనా అవమానపడవచ్చు, దాని విషయంలో నిరాశపడవచ్చు, దాని వలన వారికి దుఃఖం కలగవచ్చు. కానీ నిజంగా దేవుని పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేసే వాళ్ళు, మొర్రపెట్టే వాళ్ళు తప్పక ఆ దేవుడు వారిని కదల్చకుండా నిలబెడతాడు. ఇంకో వాక్యాన్ని కూడా చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. లూకా సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతని లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి బాటికి వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని నీతో చెప్పుచున్నాను. చాలు చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటాడంటే లేచి ఇవ్వలేనని చెప్పునా అని అక్కడ ఒక ప్రశ్న పెట్టాడు. బైబిల్లో చూస్తున్నారు, ఆ అక్షరాల ముందు చెప్పునా అన్న దగ్గర ఒక ప్రశ్న పెట్టాడు. ఇస్తాడా ఇయ్యడా అవునా కాదని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండు. ఇప్పుడు ప్రయాణమై వస్తున్నారు, డేవిడ్ గారు హైదరాబాద్ ఆయత్నగర్లో ఉన్నాడని మీకు పరిచయం ఉంది. అట్లా వస్తూ వస్తూ రాత్రిపూట ఏదో బండి ఖరాబ్ అయింది, రాలేక వచ్చారు. ముందే ఫోన్ చేశారు, అయ్యగారు బండి ఖరాబ్ అయింది, నేను దొబ్బుకుంటూ మీ ఇంటికి వస్తున్నాను, ఈ రాత్రి మీ ఇంటి దగ్గర ఉంటానంటే నేను ఏం చేస్తాను? గేట్ కాడికి రాగానే గేట్ తాళం పెట్టుకొని, ఇప్పుడు నేను లేవలేనురా బాబు, గేట్ దిగలేను, రాలేను, మెల్లగా నువ్వే రాజీవ్ గురుకల్ప దాకా బండి దోసుకొని వెళ్ళిపో అంటే ఏమంటావు? ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి? అది స్నేహితుని స్వభావం, అది కాదు. నిజముగా స్నేహితుని ప్రేమించిన వాడు అలా ఉండలేడు. ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా స్నేహితుడు వస్తున్నాడంటే తప్పనిసరి చేస్తానని అక్కడ వాక్యంలో ఉంది. ఎందుకంటే స్నేహితుని మీద ప్రేమ ఉంటుంది. పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఏమి లేవు అనుకున్నా, ఏమి ఇయ్యలేననుకున్న వాడు కూడా స్నేహితునికి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే
దేవునితో నా స్నేహం చేసే వారికి ఏది కొదవై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు దేవునితో నా స్నేహం చేశాడు. యోసేపు చరిత్ర గుర్తుందా ఏమన్నా? యోసేపు దేవునితో స్నేహం చేశాడు. దేవునితో స్నేహం చేస్తే కొంతమంది గిట్టని వాళ్ళే తన సొంత అన్న వాళ్ళే అతన్ని అమ్మేశారు క్యాష్ కోసం. అమ్మినా కానీ దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. అక్కడ కూడా రాజు భార్య కూడా చెరసాల్లో ఇప్పించింది. దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయిందా? ఏమైండు లాస్ట్కు? ఆ దేశమునకు ప్రధానమంత్రి అయిండు. నరేంద్ర మోడీ పదవి తీసుకున్నాడు. దేవుని ప్రేమించు వారికి పదవులే కాదు, విలువైనటువంటి స్థానాల్లో నిలబెట్టగలిగిన దేవుడు దేవుని ప్రేమించు వారిని విలువైనటువంటి స్థానంలో నిలబెడతాడు. ఆ స్థానం వచ్చేటువంటి వరకు దేవునితో మౌనంగా మార్తవలే ఆయన పాదముల దగ్గరుండి మొరపెడుతూ చెప్పింది వింటూ ఉండాలి. అంతేగాని దేవుని స్నేహాన్ని విలిచి లోక స్నేహాన్ని, బంధువుల స్నేహాన్ని అనుసరించినప్పుడు మనం నిరాశపరులమవుతాం. దేవుని ప్రేమించువాడు ఎన్నటికీ సిగ్గుపడాడు గనుక మనము దేవుని ప్రేమించు వారమైందాము, దేవుని ఎమడించు వారమైందాము. మార్తమ్మ వలె సమయం దొరికినప్పుడల్లా ఆయన పాదముల దగ్గర ఉండి ఆయన చెప్పింది వినేవారిగా, మనకున్నది ఆయనతో చెప్పేవారిగా ఉండాలి. ఎక్కువ టైం ఎవరితో టైము స్పెండ్ చేస్తామో వారి గురించి మనకు తెలుస్తుంది, మన గురించి వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు దేవునితో వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం పెంచుకోండి. ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా సహవాసం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు దీవెనలు పొందుకోండి. ప్రభు ఈ మాటలు మన వెడికిల్లో ఆశీర్వదించును గాక.